మనం టీజర్ ఆఫ్ మా అబ్బాయి చూసాము. జీవితం చాలామందికి వరం, చాలామందికి శాపం, కానీ చాలామందికి ఒక యుద్ధం. నిజంగానే చాలామందికి ఒక యుద్ధం. ఏ ప్రొఫెషన్లో అయినా సరే నిరంతరం ఆ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఇక ఇంట్లో మొగుడు పెళ్ళాల మధ్య అయితే చెప్పక్కర్లేదు, అది నిరంతర వార్తా స్రవంతిలాగా ఒక యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక యుద్ధమే. మరి మిగిలిన యుద్ధం ఏంటంటారా? సినిమా థియేటర్లో చూద్దాము. ఇక సినిమాని నిర్మించినటువంటి బలగా ప్రకాష్ రావు గారు మొట్టమొదటిసారిగా నిర్మాతగా మారారు. వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను చేరినటువంటి మన నిర్మాత గారు సినిమా వైపు చిన్నప్పటి నుంచి ఆకర్షితులయ్యారు. ఎప్పటికైనా సినిమాని తీయాలనుకున్నారు. ఇక సినిమా అనే వ్యామోహంలో పడిన తర్వాత అది తీసేంత వరకు మానదు. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన స్టోరీని నరేట్ చేసినప్పుడు కుమార్ భట్టి గారు ఓకే అనేశారు. సో ప్రొడ్యూసర్ గారి గురించి, ప్రొడక్షన్ హౌస్ గురించి ఒక ఏవి చూద్దాము. బలగా ప్రకాష్ రావు గారు ఈయన శ్రీకాకుళానికి చెందిన నందిగామలో జన్మించారు. సినిమా అంటే అందరికీ ఇష్టం. సినిమా మీద ప్యాషన్ మరియు ప్రేమ కొందరికి మాత్రమే ఉంటాయి. అలాంటి వారిలో బలగ ప్రకాష్ రావు గారు ఒకరు. వీరు వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలు చేరుకొని సినిమాల పట్ల ఉన్న ఇష్టం, ఆసక్తి ఆయనను సినిమాల వైపు నడిచేలా చేసింది. ఈ క్రమంలో దర్శకుడు కుమార్ చెప్పినటువంటి మా అబ్బాయి కథ బాగా నచ్చి వెన్నెల క్రియేషన్స్ అనే బ్యానర్ను స్థాపించి ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి వెన్నెల క్రియేషన్స్ బ్యానర్కు శుభారంభాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ప్రకాష్ రావు గారు వి విష్ యూ గుడ్ లక్. ప్రొడ్యూసర్ బలగా ప్రకాష్ రావు గారికి ఈ సినిమా బలగం అంతా కలిపి అద్భుతమైనటువంటి ఒక సినిమాని అందించింది అని, ఆ సినిమా సక్సెస్ అవడంతో ఇంకా ఫ్యూచర్లో ఆయన మంచి మంచి సినిమాలు తీయాలి అని, ఆయన వల్ల చాలామంది టెక్నీషియన్స్కి వర్క్ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే సో టీజర్ చూసాము, ప్రొడక్షన్ హౌస్ ఏవి చూసాము. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ చూడడానికి సిద్ధంగా ఉన్నారా? మా అబ్బాయి అంటే మన శ్రీ విష్ణు అండ్ అలాగే హీరోయిన్ చిత్ర ఈ సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేస్తుంది. ఆల్ ది బెస్ట్ చిత్ర. ఇంతకుముందు మనం తనని చాలా నేషనల్ యాడ్స్లో చూసాము. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ చూసిన వాళ్ళు ఇన్స్టెంట్గా గుర్తుపట్టేటువంటి ఫేస్ అది. మరి ఈ మూవీతో తను తెరంగేట్రం చేస్తుంది. ఇందాక చెప్పిన విధంగానే ఇందులో చాలామంది ఫస్ట్ టైం తెరంగేట్రం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నాము. అండ్ ఆ లాంచ్కి గాను ముందుగా ప్రొడ్యూసర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. టు ఇన్వైట్ అవర్ గెస్ట్ బలగా ప్రకాష్ రావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్రకాష్ రావు గారు, ఇంతకుముందు మీరు వ్యాపారవేత్తగా చాలా వేదికలు ఎక్కి ఉంటారు, కానీ మొట్టమొదటి సినిమా ఆడియో లాంచ్లోని ఆ వేదిక ఎక్కడంలో ఉండేటువంటి కిక్కే వేరప్ప. ఓకే, సో ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎక్స్ మినిస్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి మా సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే కొండూరు జగదీశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీ కొండూరు జగదీశ్వరరావు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అరాన్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి మా అబ్బాయి పాటలు విడుదల కాబోతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎలా మ్యూజిక్ అందించారు అని అందరూ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా చక్కగా పిల్లలు ఇద్దరు సాక్షి వెన్నెల కాళ్ళకి నమస్కారం పెట్టి మరీ ఆహ్వానం పలికారు నాన్న. వెరీ నైస్, గుడ్ గర్ల్స్. ఈ రోజుల్లో పెద్ద పెద్ద గర్ల్స్ అందరూ హాయిలు హలోలు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మీరు చక్కగా కాళ్ళకి దండాలు పెట్టారు. గుడ్. నన్ను పెట్టమంటారేమో వీళ్ళు. ఓకే సో సురేష్ బొబ్బిలి గారి ఫస్ట్ మెలడియస్ సాంగ్ మనం విన్నాము. రిక్వెస్టింగ్ శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు టు ప్లీజ్ come back on the stage and speak a few words addressing the gathering. And ee paata rasindi Karunakar garu sir.
ఈరోజు నాకు మిత్రుడు ప్రకాష్ కొత్తగా సినీ ఫీల్డ్లోకి వచ్చి తన మొట్టమొదటి పిక్చర్ మా అబ్బాయి తీసి చూస్తూ ఉంటే ఆ పిక్చర్స్ కానీ హీరో హీరోయిన్లు ప్రొడ్యూసరు అంతా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. తప్పకుండా ఇది విజయం సాధిస్తుందని, విజయం సాధించాలని తన తొలి అడుగు చాలా ఈ సినిమా లోకంలో చాలా దూరం ఆయన ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అతనికి అన్ని విధాల శుభాకాంక్షలు అందిస్తూ శుభం కలగాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్ సార్. శ్రీ జగదీశ్వరరావు గారు. అసలు సుమా గారు అంటే వాళ్ళ అమ్మ కడుపులో ఉండేటప్పుడు వసపట్టేసింది అండి. అసలు వసపెట్ట ఆవిడ. అసలు ఆవిడ యాంకరింగ్ అంటే మా సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. దట్ ఈజ్ సుమ. కనకాల సుమ, కనకరకరకనలాడే కనకాల సుమ. నిజంగా అభినందన తెలుపుతూ మీ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సమావేశానికి